నమస్తే, వెల్కమ్ టు షాబే టీవీ. దిస్ ఇస్ బాలకృష్ణ. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకృష్ణ జన్మభూమి విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఘనంగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలు. తెలంగాణ రావడంలో ఆయనది కీలక పాత్ర అన్న మంత్రి కోమటిరెడ్డి. అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి. డొనాల్డ్ ట్రంప్కు మద్దతిస్తారని వెల్లడించిన వివేక్. చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఫైల మాయం కేసులో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు. గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం, 3 కార్మికుల మృతి. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న మంత్రి దామోదర. జనవరి 17న వర్గీకరణపై సుప్రీంకోర్టులో వాదనలు. దోమకొండలో సంక్రాంతి సందర్భంగా రంగోళీ ముగ్గుల పోటీలు. ఏపీ పీసీసీ అధ్యక్షులుగా వైఎస్ షర్మిల నియామకం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా గిడుగు రుద్రరాజు. ఆస్ట్రేలియా ఓపెన్లో సుమిత్ నాగాల్ సంచలనం. కజకిస్తాన్పై సుమిత్ ఘన విజయం. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు టైటిల్ ఫిక్స్. ఇప్పుడు బులెటిన్లో వివరాలు చూద్దాం. శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మధుర షాహీ దర్గాలో సర్వేకు సుప్రీం నిరాకరించింది. సర్వేకు అంగీకరిస్తూ ఆదిలాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. మధుర వివాదంపై ఆర్కియాలజీ నిపుణులతో సర్వే జరపాలని పలు పిటిషన్లు దాఖలవడంతో సర్వే చేపట్టేందుకు అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది. తెలంగాణ రావడంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ వద్ద జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయన ఆకాంక్షించిన తెలంగాణను నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ నగరానికి మెట్రో ట్రైన్ వచ్చిందంటే ఆయన కృషి ఫలితమే అని మంత్రి అన్నారు. యుఎస్ అధ్యక్ష పదవి రేసులో ఉన్న వివేక్ రామస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ తప్పుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. అయోవా అధ్యక్ష నామినేషన్ ఓటింగ్ లో 4వ స్థానంలో సరిపెట్టుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్లింది. సెక్షన్ 17A పై 2 న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. తగిన నిర్ణయం కోసం ఈ కేసును సీజీఐకి బదలాయిస్తున్నామని జస్టిస్ త్రివేది, జస్టిస్ బోస్ తెలిపారు. పశుసంవర్ధక శాఖలో ఫైల మాయంపై, గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై ఏసీబీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు కాగా వీటిని ఏసీబీకి బదిలీ చేసింది. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి బినామీ పేరుతో ఖాతాలు తెరిచి దాదాపు 2.8 కోట్లు దారి మళ్లించినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురుజీ లక్ష్మణ్ రాజు గారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపించే గురువు లక్ష్మణ్ రాజు గారు. వ్యవసాయం, వ్యాపారము, చదువు, ఉద్యోగం, పెళ్లి, పుత్ర సంతానం, ప్రేమ సమస్యలు, జ్ఞాపక శక్తి, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఎన్ని సమస్యలున్నా ఇట్టే పరిష్కారం లభిస్తుంది. విదేశీ ప్రయాణము, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, లాభ నష్టాలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కన్ను దృష్టి, నిమ్మకాయ దృష్టి లాంటి బాధలు తొలగుతాయి. అక్షింతల దోషం, నాగదోషం, రాత్రి కలలు, కలవరింపులు, నవగ్రహ దోషం లాంటి అనేక దోషాలు నివారించబడతాయి. ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతిని కోల్పోవడం, పిల్లల చదువులు, పిల్లల ఆరోగ్యాలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పి 100% శాశ్వత పరిష్కారం చూపిస్తారు. గురుజీ లక్ష్మణ్ రాజు గారు. గురువు గారి మొబైల్ నెంబర్ 9177944133 9440001022. గురుగారి అడ్రస్ న్యూ నాగోల్, భారత్ పెట్రోల్ బంక్ పక్కన, నిస్సాన్ షోరూమ్ ఎదురుగా, యూనియన్ బ్యాంక్ పైన, హైదరాబాద్. తిరిగి బులెటిన్కి స్వాగతం. గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కచ్ జిల్లా బుదామూర్లో ఓ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 3 కార్మికులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో జనవరి 17వ తేదీన వాదనలు ఉన్న నేపథ్యంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో మంత్రి దామోదర్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టుపై తమకు నమ్మకం ఉందని, ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుందని రాజనరసింహ ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో విప్రో ఎంటర్ప్రైజెస్ సంతూర్ వారి ఆధ్వర్యంలో రంగోలీ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం
మకర సంక్రాంతి రోజున ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనవాయితీ అని యువసేన అధ్యక్షులు నాగరాజు అన్నారు. అనంతరం ముగ్గుల పోటీలో గెలిచిన మహిళలకి బహుమతులు అందించారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల వైఎస్ఆర్టీపీని విలీనం చేసి షర్మిల హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఏపీ పిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో భారత్ సింగిల్స్ ఆటగాడు సుమిత్ నగాల్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్ లో 135వ స్థానంలో ఉన్న అతడు తొలి రౌండ్లో దిగ్గజ ఆటగాడిని ఓడించాడు. మంగళవారం జరిగిన మ్యాచ్లో 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బబ్లిక్ కజకిస్తాన్ పై సుమిత్ 6-4, 6-2 వరుస సెట్లతో గెలుపొంది రెండో రౌండ్ చేరుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాకు టైటిల్స్ ఫిక్స్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నట్లు విశ్వంభర అనే పేరును ఖరారు చేశారు. సంక్రాంతి కానుకగా టైటిల్స్ వెల్లడించడంతో పాటు కాన్సెప్ట్ వీడియోని విడుదల చేశారు. అసలు కథ ఏంటనేది కాస్త ఈ వీడియోలో రివీల్ చేశారు. సోషియో ఫ్యాంటసీ కథతో తీస్తున్న ఈ సినిమా 3-4 లోకాల మధ్య ఉండనుందని ఈ వీడియోలో అర్థమైంది. రగ్బీ ఆకారం లాంటి ఓ వస్తువు పలు లోకాల్లో ప్రయాణించడాన్ని ఈ కాన్సెప్ట్ వీడియోలో చూపించారు. మరి ఈ వస్తువుతో చిరుకు ఏమైనా సంబంధం ఉంటుందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు బ్రిటన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీకృష్ణ జన్మభూమి విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఘనంగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలు. తెలంగాణ రావడంలో ఆయనది కీలక పాత్ర అన్న మంత్రి కోమటిరెడ్డి. అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి. డొనాల్డ్ ట్రంప్కు మద్దతిస్తారని వెల్లడించిన వివేక్. చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఫైల మాయం కేసులో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు. గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం, 3 కార్మికుల మృతి. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న మంత్రి దామోదర. జనవరి 17న వర్గీకరణపై సుప్రీంకోర్టులో వాదనలు. దోమకొండలో సంక్రాంతి సందర్భంగా రంగోళీ ముగ్గుల పోటీలు. ఏపీ పిసిసి అధ్యక్షులుగా వైఎస్ షర్మిల నియామకం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా గిడుగు రుద్రరాజు. ఆస్ట్రేలియా ఓపెన్లో సుమిత్ నగాల్ సంచలనం. కజకిస్తాన్పై సుమిత్ ఘన విజయం. మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాకు టైటిల్ ఫిక్స్. ఇవి వాల్యుబుల్ డేస్. కీప్ వాచింగ్ స్ట్రాబే టీవీ.